భయపడకుండా బయట వచ్చి ఆడబిడ్డలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. అవునా కాదా అని అడుగుతున్నా. ఆ రోజు ఈ పోలీసులు అడ్డపడ్డారు, ఇప్పుడు పోలీసులు స్వాగతిస్తున్నారు. అప్పటికిప్పటికి డిఫరెన్స్ అదే. ఇప్పుడు పోలీసులు సైకో చేతుల్లో లేరు, ఎన్నికల కమిషన్ చేతుల్లో ఉన్నారు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ధైర్యంగా ముందుకు రావాలి. వారం రోజులే టైము. ఈరోజు మొదటి తారీఖు అయిపోయింది, 13వ తారీఖు ఎన్నికలు అయిపోతాయి. 12 రోజుల టైం ఉంది. ఆ అమ్మాయిని చూశారు. ఇప్పుడు చిన్న పాప చీర కట్టుకొని, ఎల్లో శారీ కట్టుకొని 2 వేళ్లు చూపిస్తూ ఆ తండ్రి, చంద్రన్న నా బిడ్డ భవిష్యత్తు నీ చేతుల్లో పెడుతున్నానని చెప్తున్నాడు. ఎక్కడ చూసినా ఇలాంటి దృశ్యాలే కనపడొస్తున్నాయి. అయితే అది సఫలీకృతం కావాలంటే ఏం చేయాలి? మీరంతా 13వ తారీఖున చరిత్ర తిరగ రాసే రోజు. ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు అర్హత కూడా లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. మా తమ్ముళ్ళు వాలంటీర్స్ అంతా బ్యాండేజ్ పెట్టుకొని వచ్చారు. గులకరాళ్లు తగిలాయి పాపం అందరికీ. గులకరాయి డ్రామా ఆడే వ్యక్తి, కోడి కత్తి డ్రామా ఆడే వ్యక్తి, బాబాయిని గొడ్డలతో లేపేసి వేరే వాళ్ళపైన నేరం వేసే వ్యక్తులు. ఏం తమ్ముడు ఇది న్యాయమా అని అడుగుతున్నా. నా జీవితంలో ఎప్పుడైనా నేరాలు ఘోరాలు చేశానా? నేను నేరాలు చేసేవాడిని ఎక్కడికక్కడ తుంగలో దూకేశాను తప్ప బయట కూడా వచ్చే పరిస్థితి లేదు.